కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చెలోక్తులు విసిరారు. జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ అనుకుంటున్నారని, జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ ఏ విధంగా భావిస్తారు? అంతకుముందే కవిత కూడా జైలుకు వెళ్ళింది కదా అని ఆయన అన్నారు. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలతో పాటు చెలోక్తులు కూడా విసిరారు. జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ అనుకుంటున్నారని, జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని అనుకుంటే అంతకంటే ముందే అతని సిస్టర్ కవిత ముందే జైలుకు వెళ్లారని, అది గ్రహించాలని చెప్పారు. ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు, ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయిందనా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ సెల్లెలు పోయింది. మరి అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు, ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయిందనా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ సెల్లెలు పోయింది. మరి అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా.